మనందరం బాగుండాలని కోరుకుంటూ ఈ శుక్రవారం రోజు కడప జిల్లాలోని మాధవరంలో వెలిసి ఉన్న గంగా భవాని అమ్మవారి 32వ వార్షిక బ్రహ్మోత్సవాలు జరిగాయండి. అంగరంగ వైభవంగా జరిగాయి. అమ్మవారికి 32వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు. గంగా భవాని అమ్మవారు ఇక్కడ మహామహిమాన్వితమైన అమ్మవారు. ఏ కోరికలైనా ఇట్లే తీరిపోతాయని ప్రజల విశ్వాసం. ఈసారి మేము ఇంతకుముందు వెళ్ళామండి, ఈ సంవత్సరం కూడా వెళ్ళాము. ఈ గంగా భవాని అమ్మవారు ఇలా ఉంటుంది. రెడీ అయిన తర్వాత చాలా సత్యం గల తల్లి, మహామహిమాన్వితమైన గంగా భవాని దేవి సురేశ్వరి భగవతి గంగే త్రిభువనకారిణి తరళతరంగే శంకరమౌళి విహారిణి విమలే మనుమతిరాస్తాం తవ వదకమలే మహాత్రిపుర సుందరి మహేశ్వరి మహారాజ్ఞి మహాశక్తి మహాగుప్తే మహాజ్ఞప్తే మహానందే మహాస్కందే మహాశయే శ్రీచక్ర నగర సామ్రాజ్ఞి నమస్తే 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 నమః. శ్రీ గంగా భవాని అమ్మవారు కడప తిరుపతి ప్రధాన రహదారి ప్రక్కనే కడప పట్టణానికి 21 కిలోమీటర్ల దూరంలో మాధవరంలో బంగారుపేట గ్రామంలో వెలిసిన సాక్షాత్ ఆదిశక్తి స్వరూపిణి జగద్ధాత్రి. స్మరించినంతనే సర్వాభీష్టాలను నెరవేర్చే అమ్మవారు, శుభమంగళకారిణి. శ్రీ గంగా భవాని అమ్మవారు 32వ వార్షిక బ్రహ్మోత్సవాలు చాలా బాగా జరిగాయి. ఉదయమే గణపతి పూజ, స్వస్తి వాచనము, మాతృకా పూజ, ఆచార్యాది ఋత్విక్ వరణము, రక్షాబంధనము, పంచగవ ప్రాశనము, నవగ్రహ వాస్తు సర్వతోభద్ర మండల ఆరాధనలు, అష్టోత్తర శత కలశాభిషేకము, అర్చన, మంగళహారతి, మంత్రపుష్పం ఇవన్నీ ఉదయం జరిగాయండి. సాయంత్రం అమ్మకు అత్యంత ప్రీతికరమైన పూజ, లక్ష కుంకుమార్చన, పుణ్యశ్రీ వ్రతం జరిగింది. చాలా బాగా జరిగింది. చాలామంది పుణ్యశ్రీలు వచ్చి అమ్మవారికి ఎరుపు రంగు చీరల్లో అందరూ వచ్చి అమ్మవారి కుంకుమార్చన, లక్ష కుంకుమార్చన అంగరంగ వైభవంగా జరిగింది. లక్ష కుంకుమార్చనలో వందల మంది అమ్మవారికి కుంకుమార్చనకి వందల మంది వచ్చి కూర్చున్నారండి. చాలా బాగా జరిగింది లక్ష కుంకుమార్చన. అమ్మవారికి లలితా సహస్రనామాలతో లక్ష కుంకుమార్చన జరిపించారు స్వామివారు, పూజారి వారు. ఇలా అమ్మను రెడీ చేసి మన ముందు ఆసీన అయింది అమ్మవారు. మనము అమ్మకి ఎదురుగా కూర్చొని లక్ష కుంకుమార్చన పూజ పూర్తి చేసుకున్నాము. దేవస్థానం వారే మనకి పూజా ద్రవ్యములన్నీ సమకూరుస్తారు. మనం టికెట్ తీసుకుంటే కుంకుమార్చన టికెట్ వాళ్ళే అన్నీ సమకూరుస్తారు. కుంకుమ, పసుపు, గాజులు, రవిక మనకు ప్రసాదంగా దేవస్థానం వాళ్ళు సమర్పిస్తారు. ఇలా అమ్మవారిని ఇలా తయారు చేసి అమ్మవారిని రెడీ చేశారండి. చూడండి, చాలా బాగుంది. అమ్మ ఎంతో కళగా ఉంది. ఇలాంటి గంగమ్మ వారి దర్శన ప్రాప్తి మనందరికీ కలగాలని అందరి తరపున నేను వెళ్ళి కుంకుమార్చన చేసుకొని వచ్చానండి. మనందరము బాగుండాలని కోరుకుంటూ ఇలా వందల మంది ముత్తైదువులు కూర్చొని లక్ష కుంకుమార్చన పూర్తి చేసుకున్నాము. అమ్మవారి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని కోరుకుంటూ అమ్మ కరుణ కటాక్ష వీక్షణాలు అందరినీ రక్షించి కాపాడాలని కోరుకుంటూ ఓం నమః శివాయ. శివాయ గురువే నమః. అమ్మ ఆశీస్సులు మనందరిపైన ఉండాలని కోరుకుంటూ ఓం నమః శివాయ. శివాయ గురువే నమః. సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని.
షేర్ చేయండి, కామెంట్స్ చేయండి, మమ్మల్ని ఆదరించండి. అందరూ బాగుండాలని కోరుకుంటూ ఓం నమః శివాయ. శివాయ గురువే నమః.